వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని, మీకన్నా పై స్థాయి పరిష్కారం అయ్యేవి ఏమైనా గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఏమైనా ఉన్నాయో అవి ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా తీసుకొని వెళ్ళి మాకు సమస్యల పరిష్కారంలో మీరు చొరవ చూపాలనే ఆకాంక్షతో వచ్చినాం సార్. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు తాళాల నాగేశ్వరం గారు, నా పేరు కోర్టు లక్ష్మీనరసింహ సార్, అన్న పేరు గుర్రం నాగేశ్వరం అట్లా అందరము కూడా వచ్చేసి మీ దృష్టికి తీసుకొని రావాలా అనే ఉద్దేశంతోనే వచ్చినాం. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తర్వాత మన మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్మికులు కానీ ఈరోజు కూడా వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు కానివ్వండి, పిఎఫ్లో జమా కానీ కార్డు చేస్తాం. దసరా దీపావళి కూడా జీతం కూడా వేయలేదు, ఎంత ఒత్తిడి చేసినప్పటికీ ఆఖరికి మనం ఏం చేసామంటే ఇంకా లాభం లేదని చెప్పేసి వాళ్ళకి ఏం సజెషన్ ఇచ్చామంటే ఇండివిజువల్గా కేసులు వేసుకున్నాం, క్లెయిమ్ చేసుకోండి, రాతసభకు ఇస్తే మనం చేయడం లేదు. అదే సార్ దాంట్లో ఏముందో నాకు తెలియదు కానీ ఎవరెవరు మిగిలిపోయారో అంటే ఇచ్చామని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అప్పుడు ఆ రోజు ఏఐటీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేనేమన్నాను సరే చిన్న చిన్న డిస్క్రిపెన్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎవరికి ఇవ్వలేదో లిస్ట్ ఇవ్వండి, వాళ్ళకు మళ్ళీ మనం ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఆ లిస్ట్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు సార్. రోడ్డు గురించి నేను మీకు పాయింట్స్ ఇస్తే ఆ రూలు సెక్షన్ అన్ని చెప్తానండి సార్. పేదవాళ్ళ కోసం చేసినప్పుడు ఏముంది సార్, మంచి మంచి చేసినప్పుడు ఎవరైనా సార్ బాగా సహకరిస్తున్నారు సార్. మీరు కూడా మంచి సార్ దైవ మానవ రూపైనట్టు మాకు ఈరోజు భగవంతులు కొలుస్తాం సార్. పేదవాళ్ళ కోసం వచ్చారు సార్. అంతే సార్, మీరు చేయాలి సార్, చేస్తారు మంచిది, అందరికి ఉపయోగపడుతుంది కదా. దానికి కులం మతం ఏం లేదు, అందరికి ఉపయోగపడుతుంది. మన రాష్ట్రంలో 1.5 కోటి మంది ఉన్నాం సార్. మీరు చేసే ప్రయత్నం వల్ల 1.5 కోటి మంది ఉపయోగపడుతుంది. గట్టిగా పట్టించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్ కలుద్దాం సార్, మంచి కాగితం సార్ చూపించి మాట్లాడాలి. మీరు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు కొంచెం జరుగు. అనంతపురం జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని కార్మిక సమస్యల సాధన కోసం, వారి యొక్క సంక్షేమం కోసం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు డిప్యూటీ లేబర్ కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా అయితే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారో అదేవిధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టైలర్లందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యల సాధన కోసం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేందుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కార్మికులు అనేకమైనటువంటి సమస్యలతో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి పనిచేసి మరి వేతనం ఈరోజు కూడా అందక చాలా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అటువంటి కార్మిక కుటుంబాలని కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి డిమాండ్ను కూడా పొందుపరిచాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయి డెత్ క్లెయిమ్ల కోసం ఎంతో ఏళ్ళుగా వేచి చూస్తున్నప్పటికీ కూడా డెత్ క్లెయిమ్లు చాలా ఆలస్యంగా చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేసినాం. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు ఈఎస్ఐ కార్డులు మంజూరు చేయడం లేదు. అదేవిధంగా వారి యొక్క పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా సరిగా నెల నెల జమ చేయని కారణంగా మరి దానికి బాధ్యులైనటువంటి యాజమాన్యాలపైన మీరు ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని, ఈపీఎఫ్ కూడా సక్రమంగా జమ చేసే విధంగా చర్యలకు ఉపక్రమించాలని గౌరవ డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశాం. వారు కూడా స్పందిస్తూ మీ యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా నేను కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశాం. ఈ కార్యక్రమంలో కూడా మా తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నాగభూషణమన్న గారు, అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులైనటువంటి కాడాల నాగభూషణమన్న, నగర అధ్యక్షులు పూలభాష గారు, టైలర్స్ యూనియన్ ముత్యాలు గారు, అదేవిధంగా గార్లదిన్న మండలానికి సంబంధించిన టీఎన్టీసీ నాయకుడు బాబయ్య గారు, అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గము అన్న నాగరాజ్ అన్న గారు, సత్యమయ్య అన్న గారు, మంజుల నారాయణ అన్న గారు,
మన రంగనాథ్ అన్న గారు అందరూ కూడా పాల్గొని వాణిజ్య విభాగము మా అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వంకదారి వెంకటకృష్ణ అన్న గారు మాజీ మరి కార్పొరేటర్గా కూడా పనిచేశారు. కార్మికుల పక్షపాతి. ఈ సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేయాలని మేము వాళ్ళకి విన్నవించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క టీఎన్టీయూసీలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క సోదరికి కూడా టీఎన్టీయూసీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.